మన పూడూరు గ్రామ సర్పంచ్ గారు శ్రీ మల్లేశం గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందము మరియు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామంలో చిన్న అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అవుతున్నది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ చలికాలం అనేది చాలా తీవ్రంగా ఉన్నది. గతంలో కంటే ఎక్కువగా టెంపరేచర్ అనేది డౌన్ అవుతున్నది. ఈ చలిగాలుల వల్ల వృద్ధులకు అనగా 60 సంవత్సరాల పైబడిన వారి అందరికీ కూడా ఈ చలి తీవ్రత వల్ల దగ్గు, దమ్ము మరియు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా దయచేసి పొద్దున 8 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావద్దు. వృద్ధులు గాని చిన్న పిల్లలు గాని 8 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావద్దు. చలి అనేది చాలా తీవ్రంగా ఉన్నది. దీనివల్ల ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది కనుక దీని పట్ల అవగాహన కల్పించడం కొరకు రావడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉప సర్పంచ్ గారు సంతోష్ కుమార్ గారికి స్వాగతం. మరి ఈరోజు మనము నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నటువంటి కారణాలు ఎన్నైనప్పటికీ కూడా మరి మనకు విషజ్వరాలు అనేటి ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విషజ్వరాలు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా కూడా గ్రామ ప్రజలు మీరంతా కూడా పరిశుభ్రతను పాటించాలి. చెత్తను చెత్త బండికే ఇవ్వాలి తప్ప రోడ్ల మీద గాని డ్రైనేజీలో గాని వేయవద్దు. ఎప్పటికప్పుడు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో చెత్తను వేయొద్దు, మిగిలినటువంటి ఆహారాలను వేయవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంపై మరి గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఈ పూడూరు గ్రామాన్ని స్వచ్ఛ పూడూరుగా తీర్చిదిద్దడంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా కృషి చేస్తారని మరి వారికి ఈ సందర్భంగా నూతనంగా వారు మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మరి సందర్భంగా మిత్రుడు పలిగిరి రాజేందర్ గారు పరిసరాల పరిశుభ్రత మీద ఒక పాట వినిపిస్తారు. పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము, శితనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే నిప్పులు మనము ఎండగట్టుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు, చీటికి నాటికి చేతులు కడగత తింటే నీకచ్చు. తాపకు చేతులు కడిగి శుభ్రంగా చల్లని గాలిని పీల్చే చెట్టును మనం పెంచుదాము. ఇక మనం పెంచుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో
కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంటి ముందట చెత్త చెదారం వేయద్దు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి వారికి సహకరించాలి. అలాగే ఇప్పుడు ఇంకొక మహమ్మారి వచ్చింది, ఏంటంటే గంజాయి, నల్లమందు, డ్రగ్స్. ఇది ఏదైతే ఉందో ఇది పల్లెల్లో విస్తారంగా వ్యాపించి యువతను పెడదారిన పట్టే విధంగా చేస్తుంది. కాబట్టి దయచేసి మన పిల్లగాళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లగాళ్ళు ఎట్లా పోతున్నారు రోజు కాలేజీకి, వాళ్ళ యొక్క నడవడిక ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉందని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి చూపాలండి. ఎందుకంటే ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ తీసుకొని పిల్లగాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఏంటంటే మానభంగాలు, మర్డర్లు, దోపిడీ, దొంగతనాలు చేయడం అని జరుగుతుంది, జైలు జీవితం గడపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చేతికొచ్చిన కొడుకు చేజారిపోతా ఉంటే మనం చూస్తూ ఉండద్దు. దయచేసి వాళ్ళ యొక్క నడవడిక ఎట్లుంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు రోజు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నా, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, సమయానికి తింటున్నా లేదా, ఫోన్లో ఎన్ని గంటలు పట్టుకొని ఉంటున్నా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం కష్టం చేసి గొప్పగా చదివించాలి, గొప్పగా పిల్లలకు గొప్పగా పెళ్లిళ్ళు చేయాలని చెప్పి ఆలోచనతోటే తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. మీ శ్రమను వృధాగా పోనిచ్చే కొడుకుల్ని, బిడ్డల్ని ఒకసారి చూడాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, మీకు విలువిస్తున్నా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గ్రహిస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కూర్చొని చెప్పాలి, మేము ఇంత కష్టపడ్డాం, మన తాతల నుంచి ఇంత కష్టపడ్డారు, కష్టపడ్డ సొమ్మును మనం దాచుకొని కూడబెట్టుకొని ఇట్లా ఖర్చు పెడుతున్నా అనే విషయాన్ని వాళ్ళకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళు పెడదారి పట్టకుండా మంచి మార్గంలో నడిచే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. గంజాయి సేవించినా గానీ, గంజాయి ఎవరి దగ్గర దొరికినా గానీ, లేకపోతే సాగు చేసినట్టు తెలిసినా గానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి మన పిల్లల భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాలని కాపాడుకోండి. గంజాయి, ఇతర వ్యసనాలకు పిల్లలు బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ గంజాయి మీద మిత్రుడు పంచ ప్రవీణ్ గలలోపల ఒక మంచి పాట విందాం. ఏ రాకాసి మింగిందిరా నీలోని దేవుడిని, ఏ మైకము కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని, పగిలిందిరా కొడుక గుండె నిన్ను ఈ తీరుగా చూస్తూ ఉంటే, మాకు బతుకెందు కనిపించబట్టే, కోటి కలలతోని నిన్ను కంటే మా కలలన్నీ కల్లోలమాయే, నువ్వు మత్తుకే బానిసవైతే, కలదప్పిన నీ ముఖము చూడలేకుందిరా మా ప్రాణము, ఏ బంగారు కొడుక నిన్నిట్లా చూస్తుంటే గుండె నలిసిపోయేరా. గ్రామాలలో ఇప్పటి నుంచే 31st దావతుల సందడి మొదలైంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం మెను ప్రిపేర్ చేద్దామనే ఆలోచనల యువతరం ఉన్నది. ఆ మోజులో పడి తాగని వాళ్ళకు కూడా సిగరెట్ తాగించడము, చాక్లెట్ అని సప్పరించడం చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఆ సందడి నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదుంది. అట్లాగే తల్లిదండ్రులు చూపించినటువంటి సన్మార్గంలో నడవాల్సిన బాధ్యత పిల్లలది కూడా ఉందని తెలియజేస్తూ, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితం, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులను మేనేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కడుపుల మీరే కన్నమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులను వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మురిసిపోయిరి, తలక పట్టుకొని బడికెళ్ళుతుంటే పులకరించిరి
మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఫీజు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళమైనను గొప్పగా నిన్నుల చదివించాలని మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. సంగమందున స్త్రీ పురుషులు సమానమాని చదువుకు వంపితే సమానమాని చదువుకు వంపి చదువులు గిదువులు సాకిరికేసి పేకరికే పుల సినిమా పార్కులు నవ్వులాటలో మునిగిపోతిరి నవ్వుల పాలైతేని పోతిరి బజారులేటి ఓ యువతి యువకుల్లారా. మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మజాలు చేసేటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా కూడా మీ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందటి రోజులు కాదు, ముందటి కథ కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో మనము మొదటి నుంచి చూస్తున్నాం. మన గ్రామాలలో తెల్లగల్లు దొరుకుతుంది, నల్లగల్లు దొరుకుతుంది, బ్రాండీ దొరుకుతుంది, విస్కీ దొరుకుతుంది అంటూ అది వెనకటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. అది తాగడమే ప్రమాదకరం. అంటే మరి గంజాయి, డ్రగ్స్, నల్లమందు అనేది చాలా ప్రమాదకరమైనది, 100 రెట్లు ప్రమాదకరమైనది. బీడీలు, సిగరెట్లు, గుట్కాలు వాటికంటే 100 రెట్లు కూడా ఇది ప్రమాదకరమైనది. ఈ మత్తుకు బానిసలైతే మన పిల్లలు మన చేతికి అందరూ. దీని పట్ల మీరు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పూడూరు చౌరస్తాలో నిర్వహించవలసిందిగా గౌరవ సర్పంచ్ గారు ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే గత కొంత కాలంగా మన కోడూరే గాని చుట్టుపక్కల గ్రామాల్లో కానీ యువత చాలా వరకు ఈ గంజాయి, డ్రగ్స్, మద్యపానం, ఇతర అలవాట్లకు బానిసలుగా మారి తన ప్రాణాలను కోల్పోతున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. నిజంగా 20-30 సంవత్సరాలలోపు పిల్లలే దీనికి బానిసలై తన ప్రాణాలు కోల్పోతే కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలించిపోతే ఎంత బాధ ఉంటుందో ఇటీవలే మనం చూసాం. దానిగా అట్టి కార్యక్రమాన్ని మనం ఆ పిల్లలకు ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళని సన్మార్గంలో నడిపించే దిశగా మనం అడుగులు వేయాలని ముందుగా ఈ జానపద కళాకారులు ఒక మాటతో మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నేను వాళ్లకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మున్ముందు కూడా యువతకు ఏదైనా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని మేము కూడా చేపడతాం. దానికి గ్రామ ప్రజలు, పెద్దలు, కళాకారులు, ప్రజాప్రతినిధులు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాకు భాగస్వామ్యమైనందుకు మరి గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళా మీ ఆధ్వర్యంలో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినా మేము చేస్తాం. అందుకు మీరు మాకు ఒక రోజు ముందు చెప్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు.